హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము పండు మిరపకాయ టమాటా నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము. మనకి సీజన్లో పండు మిరపకాయలు ఎక్కువ దొరుకుతాయండి. ఇలా దొరికినప్పుడే మనము టమాటా కాంబినేషన్లో నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మరి పండు మిరపకాయ టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దామా. ముందుగా 3 కేజీల టమాటాలు తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ టమాటాలను ఒక పొడి క్లాత్తో తుడిచేసుకొని వాటర్ లేకుండా ఫ్యాన్ కింద మొత్తము ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరబెట్టేసుకున్న టమాటాలను ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనము కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ టమాటా పైన ఉన్న తొడిమ ఉంటుంది కదా, ఈ తొడిమ తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం టమాటాలు కట్ చేసేసుకున్న తర్వాత 3 కేజీల టమాటాలకి 300 గ్రాముల చింతపండు తీసేసుకొని చింతపండులో ఉన్న నారలు గింజలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1/2 కేజీ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి పైన పెట్టేసుకొని టమాటాలను ఉడికిచ్చేసుకోవాలి. మనకి టమాటాలు అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా. టమాటాలు ఈ విధంగా 50% ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చింతపండును వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండుని కూడా టమాటాల్లోకి ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు ఈ టమాటాలు దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఫైనల్గా మనకి టమాటా ఈ విధంగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలండి. చూడండి, మనకి టమాటాలో ఉన్న వాటర్ ఏమాత్రం లేకుండా ఉడికిచ్చేసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటాలను పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతుల్ని కలుపుకుంటూ లైట్గా వేయించేసుకోవాలి. ఇలా మెంతులు మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మెంతుల్ని తీసేసుకొని వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 6 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసేసుకోవాలి. మనకి ఆవాలు ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆవాల్ని కూడా కలుపుకుంటూ లైట్గా వేయించేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ ఆవాల్ని ఎండలో పెట్టేసి ఎండబెట్టుకున్న తర్వాత కూడా పొడిలా వేసేసుకోవచ్చండి. కాకపోతే మనం ఈ ఆవాల్ని ఈ విధంగా వేయించేసుకోవడం వల్ల మిక్సీ జార్లో వేసేసుకుంటే మెత్తగా పొడిలాగా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఆవాల్ని లైట్గా వేయించేసుకోవాలి. ఆవాలు వేగిపోయిన తర్వాత ఇందాక మనం వేసుకున్న మెంతుల్ని కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఆవాలు మెంతులని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పొడిలా వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పండు మిరపకాయలు తీసేసుకోవాలి. 3 కేజీల టమాటాలకి 2 కేజీల పండు మిరపకాయలు తీసుకోవాలి. మనము పండు మిరపకాయలు తెచ్చుకునేటప్పుడు కొంచెం కారంగా ఉన్నవి తెచ్చేసుకుంటే 1.5 కేజీ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న పండు మిరపకాయలు కారం తక్కువగా ఉన్నాయని నేను 2 కేజీల పండు మిరపకాయలు వేసేసుకున్నా. ఇలా మనం పండు మిరపకాయలు తెచ్చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తోటి పండు మిరపకాయల్ని నీట్గా తుడిచేసుకొని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకోవాలి. మిరపకాయలు ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిరపకాయల్ని పైన ఉన్న తొడిమలు తీసేసుకోవాలి. ఇలా తొడిమలు తీసేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఈ మిరపకాయల్ని మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మిరపకాయల్ని కొలిచేసుకోవాలి. తొడిమలు తీసుకున్న తర్వాత మనకి మిరపకాయ కొలతలు కొంచెం తక్కువగా అయిపోతాయి కాబట్టి 3 కేజీల టమాటాలకి 2 కేజీల పండు మిరపకాయలు కొలిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిరపకాయలు తొడిమలు తీసేసుకొని ఈ విధంగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పండు మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి.
ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టీల్ డబ్బా తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయల్ని డబ్బాలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందాము. నేనైతే ముందుగానే సాల్ట్ని ఎండలో ఆరబెట్టేసి వేసేసుకుంటున్నాను. నేను పెట్టే పచ్చడి క్వాంటిటీకి 400 గ్రాముల రాళ్ళుప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం రాళ్ళుప్పు వేసుకోవడం వల్ల పండు మిరపకాయలు గ్రైండర్లో వేసినప్పుడు తొందరగా నలిగిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మనము కొత్త వెల్లుల్లిపాయలు తీసుకుంటే పచ్చడి టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డబ్బాని పక్కన పెట్టేసుకొని మనము ఇందాక ఉడికించుకున్న టమాటా పేస్టు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేరొక డబ్బాలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము గ్రైండర్లోకి వేసేసుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గ్రైండర్లోకి వేయించుకుంటానండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక ఇంట్లోనే మిక్సీలో కూడా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం పండు మిరపకాయలు మెత్తగా గ్రైండ్ చేయించుకున్న తర్వాత ఫైనల్గా మనం ఉడికించుకున్న టమాటాలను కూడా పండు మిరపకాయల్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేయించుకోవాలి. ఇలా గ్రైండ్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేయించుకున్న ఆవాలు మెంతులని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని వేసేసుకొని పచ్చడిలో అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాము. పైన కడాయి పెట్టేసుకొని 3 పావు కేజీల ఆయిల్ వేసుకోవాలి. మనము పచ్చడిలోకి పల్లి నూనె వేసుకుంటే పచ్చడి టేస్టీగా చాలా బాగుంటుంది. నూనె బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 వరకు పొట్టుతో ఉన్న వెల్లుల్లిపాయని క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఎండుమిరపకాయల్ని నూనెలో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసేసుకొని మిక్సీలో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా ఆయిల్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ని కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వెల్లుల్లిపాయని డైరెక్ట్గా పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి వెల్లుల్లిపాయలు కాసేపు వేగిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నూనెని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. కరివేపాకు వేగిపోయింది కదా, ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపుని కాసేపు చల్లార్చుకున్న తర్వాత ఈ పోపుని పచ్చళ్ళలోకి వేసేసుకొని పచ్చళ్ళలో కలిసేటట్టు అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చడి పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక గాజు సీసాలో కానీ లేకపోతే జాడీలో కానీ పెట్టేసుకుంటే పచ్చడి మనకి 6 నెలల పాటు నిలువ ఉంటుంది. మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే మనం పచ్చడి ప్రిపేర్ చేసుకున్నప్పటి నుంచి పచ్చడి కంప్లీట్గా అయిపోయేంత వరకు తడి తగలకుండా చూసుకుంటే పచ్చళ్ళు మనకి ఎక్కువ కాలం నిలువ ఉంటాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా పండు మిర్చి పచ్చడి వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది టేస్ట్. మరి పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని పండు మిరపకాయల సీజన్ అయిపోకముందే మీరు కూడా పచ్చడి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.